మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, ముందుగా అందరికీ హ్యాపీ బక్రీద్. యాక్చువల్లీ నేను ఏదైనా వెజ్ రెసిపీ చేద్దాం అనుకున్నాను, బట్ బక్రీద్ రోజు వెజ్ రెసిపీ ఊహించుకోలేం కదా. అందుకే మీకోసం మంచి మటన్ రెసిపీ తీసుకొచ్చాను. ముఘలాయ్ మటన్ చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా మటన్ని మ్యారినేట్ చేసుకోవాలి. మటన్ మ్యారినేట్ చేసుకోవడానికి నేను 400 గ్రాముల మటన్ తీసుకున్నాను. ఇందులో 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోండి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి, 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి, అలాగే తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుని మినిమం 1 గంట సేపు మ్యారినేట్ అవ్వడానికి విడిచిపెట్టాలి. ఇప్పుడు 1 కప్పు నానబెట్టిన కాజుని, 1/2 కప్పు నానబెట్టి ఒలిచిన బాదాంని, అలాగే 1 కప్పు నానబెట్టిన గసగసాలని యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఆనియన్ పేస్ట్ని రెడీ చేసుకోవడానికి ఒక పెద్ద ఆనియన్ని తరుక్కొని వీడియోలో చూపించిన విధంగా మిక్సీలో పేస్ట్లా రెడీ చేసుకుని పెట్టుకోండి. స్పైస్ పౌడర్ని రెడీ చేసుకుందాం. చాలా సింపుల్. 1 జాజికాయని క్రష్ చేసుకోండి, 1 నుంచి 2 జాపత్రిని తీసుకోండి. ఇవి 2 కూడా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని రెడీ పెట్టుకోండి. మన మటన్ కర్రీ చేసుకోవడానికి కడాయి తీసుకోండి. కడాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ ఘీని యాడ్ చేసుకోండి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఆనియన్ పేస్ట్ నుంచి పచ్చి వాసన పోయేంత వరకు స్టిర్ చేస్తూ కుక్ చేయండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. అయితే మటన్ని యాడ్ చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని యాడ్ చేసుకోండి. మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా, కూల్ అవుతుంది. సడన్గా హై టెంపరేచర్స్కి దీన్ని అడాప్ట్ చేస్తే కడ్లింగ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి లో ఫ్లేమ్లో ఉన్నప్పుడు యాడ్ చేసుకుని ఒక 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం నుంచి హై ఫ్లేమ్ వరకు యూజ్ చేస్తూ మటన్ బ్రౌన్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. వీడియోలో చూపించిన విధంగా మటన్ బ్రౌన్ అయిన తర్వాత ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 నుంచి 2 టీ స్పూన్ వరకు స్పైస్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇలా యాడ్ చేసుకుందాం. మన మసాలా పేస్ట్ మటన్కి పట్టుకుని మటన్ మసాలా పేస్ట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్ని అబ్జర్వ్ చేసుకునేలాగా ఒక 5 నిమిషాలు మిక్స్ చేస్తూ కుక్ చేయండి. ఇప్పుడు మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి. మన మటన్ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని ఒక పొంగు రానివ్వండి. వీడియోలో చూపించిన విధంగా తెరలు కాగి పొంగినప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని కవర్ చేసి 1 గంట సేపు లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. గంట సేపు కుక్ చేసిన తర్వాత ఇప్పుడు చూద్దాము. వీడియోలో చూపించినట్లు ఆయిల్ సపరేట్ అయి పైకి తేలుతుందంటే మన మటన్ ఆల్మోస్ట్ కుక్ అయిందని అర్థం చేసుకోవాలి. మీకు ఇంకా ఏదైనా అనుమానం లాంటిది ఉన్నట్లయితే చిన్న ఫోర్క్ లాంటిది తీసుకోండి. మన మటన్ని ఫోర్క్తో పియర్స్ చేయండి. ఫోర్క్ అనేది ఎఫర్ట్ లేకుండా చాలా సింపుల్గా మటన్లోకి పియర్స్ అవ్వాలి. అప్పుడు మన మటన్ కుక్ అయిందని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్రీమ్ని యాడ్ చేసుకుందాం. 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకున్నాను. ఇది యాడ్ చేసుకుని ఒక 3 నిమిషాలు బాగా మిక్స్ చేస్తూ దీన్ని కుక్ చేయండి. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న బిరిస్తాని కూడా యాడ్ చేసుకుందాం. 1 కప్పు బిరిస్తాని యాడ్ చేసుకున్నాను. దీన్ని కూడా మిక్స్ చేస్తూ ఒక 2-3 నిమిషాలు కుక్ చేయండి. ఇలా మిక్స్ చేస్తూ కుక్ చేయడం వల్ల మన ఫ్లేవర్ని మొత్తం కర్రీ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకోండి. కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఫైనల్గా ఒక 2-3 డ్రాప్లెట్స్ రోజ్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, బట్ ఇది యాడ్ చేయడం వల్ల మన ఫ్లేవర్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. రోజ్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుని ఇక సర్వ్ చేసుకోవడమే. ఇలా చేసుకుంటే మన షాహీ మొఘలాయ్ మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని చపాతీలతో కానీ రైస్తో కానీ తీసుకోవచ్చు. అసలు మిస్ అవ్వకూడని రెసిపీస్ అని కొన్ని ఉంటాయి కదా, అందులో ఇది కూడా ఒకటి. నేను చెప్పినట్లు చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా రెసిపీ కావాలా అయితే కామెంట్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. చెర్రీ షెఫ్ సైనింగ్ ఆఫ్.